ఈరోజు మరొక మోటివేషనల్ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం అని చెప్పేసి ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా స్త్రీల పట్ల అనేక ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, చాలా చోట్ల డైలీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈనాటికి కూడా చాలా వెనుకబడిన ప్రాంతాల్లో స్త్రీలకు అంత ప్రత్యేకత లేదని చెప్పచ్చు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో చాలామంది జాబ్ చేస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, చదువుకు తగ్గ జాబ్ చేస్తున్నారు, చక్కగా చదువుకుంటూ క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం నేర్చుకుని తను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఒక కార్ యాక్సిడెంట్లో తన కాలు సహితం కోల్పోయి జీవితం అక్కడితో ముగిసిపోయింది అనుకున్న టైంలో నాకేంటి, నేను ఏదైనా సాధించగలను, నేను స్త్రీ జాతి మొత్తానికి ఆదర్శప్రాయంగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఆర్టిఫిషియల్ లెగ్ తోటి ముందడుగు వేసి స్త్రీ జాతి మొత్తాన్ని తలెత్తుకునే విధంగా చేసినటువంటి, మన దేశానికే కాదు ప్రపంచ దేశాలు సహితం కొనియాడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆమె మరెవరో కాదు, సుధా చంద్రన్.